అలాగే ఇది ఏం చదివింది, చివరిగా ఎప్పుడు ఊరు నుండి వచ్చిందని ఒక్కటి కూడా వదలకుండా అన్నీ కనుక్కో. సార్, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? టెన్షన్ వద్దు. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ₹1,00,000 జీతానికి ఉద్యోగం వచ్చింది, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నామని ధైర్యంగా చెప్పు. అవసరమైతే నాకు ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. అలా అయితే ఓకే సార్. ఇదిగో, ఈ పనిని అస్సలు లైట్ తీసుకోక. ఇది చాలా ముఖ్యమైన పని. అంతకంటే ఇది చాలా కాన్ఫిడెన్షియల్. మూడో మనిషి ఎవరికైనా తెలిసిందంటే నీ తోలు ఒలిచేస్తాను, చూసుకో. సార్, నన్ను నమ్మకస్తుడని మీరే అంటున్నారు కదా, అది కాపాడే తీరుతాను సార్. 2 రోజుల్లో దేవికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు తెలియాలి. ఇప్పుడే బయలుదేరుతాను సార్. నేను వస్తాను సార్. ఏ దేవి, నా కూతురికే పోటీగా వచ్చి నిలబడతావా? అభితో నిన్ను కలిసి బ్రతకనివ్వనే. నీ జాతకం నా చేతికి రానివ్వు. నీ కుటుంబం మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. నిజం చెప్తున్నాను సత్య, నాకు పార్వతి అక్కనే కదా రోజు లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తున్నారు. నువ్వు వంట చేయలేదు కదా. ఈరోజు అమ్మ అన్నకి లంచ్ బాక్స్ ఇస్తోంది. అట్లీస్ట్ వాణ్ణైనా మంచి భోజనం తినివ్వు. ఇంత పెద్ద లంచ్ బాక్స్ పక్కన నువ్వున్నావు, మాట్లాడకుండా నిలబడి అలా చూస్తున్నావేంటి సత్య? ఆకలి అవుతుంది. సారీ సత్య, ఉదయం నేను అలా మాట్లాడడం తప్పే. సత్య, నాతో మాట్లాడుకు అర్జున్. నేనే స్వయంగా వంట చేసి నీకోసం తీసుకొచ్చాను, కానీ నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. హే సత్య, సారీ చెప్పాను కదా. నేను ఇంట్లో అలా మాట్లాడిన దానికి ఇక్కడ అసలు ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? లంచ్ టైంలో నీకు ఫోన్ చేసి సారీ చెప్పాలని అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను, కానీ ఏంటి సార్, మూడు మారుతోంది? కానీ నువ్వే బయలుదేరి వచ్చేసావు. దిస్ ఈస్ ఎ వెరీ స్వీట్ సర్ప్రైజ్. మీ స్వీట్ కారాలు ఎవరికి కావాలి సార్? ఉదయం ఎలా మాట్లాడేసి వచ్చావు నువ్వు? నేను వంట చేయడం లేదు, నీకు నా వంట తినే అదృష్టం ఇప్పటి వరకు కలగనే లేదు అని చెప్పి నన్ను మెంటల్ గా టార్చర్ చేసి వచ్చావు కదా. నేను ఎంతగా ఏడ్చానో తెలుసా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నన్ను ఏడిపించావు అర్జున్. ఏదో పొరపాటున నోరు జారి అన్నాను. ఇంకోసారి నేను అలా మాట్లాడను సత్య. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. ఈ సారీలు అవి నాకేమీ వద్దు, కానీ ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తేనే నాకు మనసు శాంతిస్తుంది. పనిష్మెంటా? ఓహో, సంతోషంగా ఇవ్వు. ఇప్పుడు నేనేం చేయాలి? గుంజులు తీయి. గుంజీలు తీయాలా? గుంజులు తీయండి సార్, చెప్పాను కదా. అయితే రా, మనం మళ్ళీ హనీమూన్ కి అరకు వరకు వెళ్దామా? ఎందుకు? అక్కడ చూడు. ఇక్కడ గుంజీలు తీయలేను కదా సత్య. రోడ్ ట్రిప్కి వెళ్దాం. నడి రోడ్లో ఎన్ని గుంజీలైనా సరే నేను తీస్తాను. నువ్వెందుకలా మాట్లాడేవు అర్జున్? నేను తట్టుకోలేకపోయాను తెలుసా. నీ మనసులో ఉన్నదే కదా నువ్వు అన్నది. లేదు బేబీ, ఇంకోసారి అలా మాట్లాడను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నానని తప్పుగా అనుకోకు సత్య. అది దేవి వచ్చినప్పటి నుంచి తన విషయంలోనే మన ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. అందుకే నా మనసుకు కూడా కష్టంగా ఉంది. అంతే తప్ప నా మనసులో నీ పైన ప్రేమ తప్ప ఇంకేం లేదు. అయినా కానీ నువ్వు అలా మాట్లాడడం. అయ్యో సారీ 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 సత్య. ఇంకోసారి ఇలా మాట్లాడవు కదా. నో, నెవర్. సత్య, హే, చొక్కా బటన్ లాగేశావు. అయ్యో, మధ్యాహ్నం క్లయింట్ మీటింగ్ ఉంది సత్య.
సరే పర్వాలేదులే, నేను 4 పీకుదామని వచ్చాను. పోనీ ఈ బటన్ పీకేశానుగా, సరిపోయిందిలే. సరే, ఎలాగోలా నీ కోపం షర్ట్ బటన్తో పోయింది కదా. అయితే నీ కోపం తీరిందా? ఇంకా తీరలేదు. అయితే ఇదిగో ఈ బటన్స్ అన్ని లాగేసి. నాకు క్లయింట్ మీటింగ్ ముఖ్యం కాదు, నా భార్య కోపం తీరాలి, అదే ముఖ్యం. లాగేసి, కమాన్. వద్దు,